టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిండుగా నిన్న. ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? మేము అందరం చాలా అద్భుతంగా పనిచేస్తున్నామండి, తెలంగాణ చాలా సస్యశ్యామలంగా ఉందండి, చాలా అద్భుతంగా ఉందండి, నా తెలంగాణ కోటి రతనాల వీణ అండి, మా మంత్రులందరూ సూపర్ జెట్ స్పీడ్ లాగా పనిచేస్తున్నారండి. చూసినాం కదా ఎంత అద్భుతంగా పనిచేసింది. మొన్న కోమటిరెడ్డి గారు ఆ ఎస్ఎల్బిసి దగ్గరకు పోయి ఇక వాటర్ ఇట్లా తీసి ఆ వాటర్లో ఏమంటుండు? వాటర్ అంటుండా, క్వార్టర్ అంటుండా, ఎవరికి ఒక ముక్క అర్థం కాలే. అట్లా ఉన్నది నీ మంత్రుల తరిక, నీ మంత్రుల లాంగ్వేజ్. వాళ్ళంతా అద్భుతంగా పనిచేస్తుంటారు. ఇక శ్రీధర్ బాబుకి అయితే బిల్డప్ వేయడం తప్ప, బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కొద్ది గొప్ప ఆయన ఉండబట్టే ఈ మాత్రమన్నా ముందరకోతుంది మీ పార్టీ, లేకపోతే ఎప్పుడో ఉస్కాక అయ్యేది. ఇంకా అదే జయశ్రంగాన్ని రంజాని పెట్టుకొని పక్కన పోతున్నాడు. ఇక బట్టి విక్రమార్క గారికి అయితే అబ్బబ్బబ్బబ్బబ్బా ఇక చెప్పక్కర్లేదు స్వామి. మా బట్టి గారు 13% ఇప్పుడు పెంచిండి, ఇక 15% పెంచిండి. ఇక ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, మేము ఉన్నదంతా దోచుకో తింటాం, మేము కూడా కోటీశ్వర్లం కావాలి, అపర కుబేర్లం కావాలని చెప్పి మొత్తం ఇన్వెస్ట్మెంట్లు పెట్టి వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య దగ్గర మొత్తం పెత్తనం చెలాయించి అన్ని కమిషన్లు వాళ్ళకి అప్పచెప్పిండు. ఇష్టానుసారం వాళ్ళు దోచుక తింటున్నారు, ఇష్టానుసారం వాళ్ళు దోచుక తింటున్నారు. మా బట్టి గారు, మా ఫైనాన్స్ మినిస్టరే దోచుక తింటా ఉంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా ఏముంటుందండి? ఇక వీళ్ళ పనిచేసేది. ఇక కొండా సురేఖనైతే అబ్బో, మా కొండా సురేఖ అక్క గురించి చెప్పక్కర్లేదు, మొత్తం దోచుక తింటాను. దేవాదాయ శాఖ, దేవాదాయ భూములు ఏడేడు ఉన్నాయో, ఎక్కడెక్కడ వేలు ఉన్నాయో, ఇక్కడనేమో ఆ పటంచెర్ల దేవుడు భూములు, దేవుడు మాన్యాలు ఏడున్నాయో అక్కడ పోయి ఈనలైజనింగ్ చేస్తాడు. ఎవడు? ఆ నీలమ్మదు. అక్కడ పోయి ఈనలైజనింగ్ చేస్తాడు. ఈమె కొండా సురేఖ వచ్చి ఈమె మొత్తం దేవాదాయ సంబంధించినవన్నీ ఇప్పుడేదో అగరబత్తులు తయారు చేస్తారంట. ఆ అగరబత్తులు దేంతో తయారు చేస్తారు తెలుసా? అగరబత్తులు తయారు చేసేది ఒక సబ్సిడీ తోటి, మహిళలతోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారంట గవర్నమెంట్. ఏమైనా ఉండాలి. అగరబత్తులు దేంతో తయారు చేస్తారు తెలుసా ప్రజలారా? దేంతో తయారు చేస్తారంట వీళ్ళు? గుడిలో వాడిపోయిన పూలు ఉంటాయి కదా, వాడిపోయిన పూలు, మున్సిపాలిటీలో ఉన్న చెత్త చెదారము, జనరల్గా ఒకసారి పెట్టిన పువ్వు మనం మళ్ళీ పెట్టం. పూలు వాడిపోయినాయి అనే కదా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి తీసేస్తాం, మెడలోంచి తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేరే పూలు తెప్పించి పెడతాం. అట్లాంటిది పూజకి పనికిరాని పువ్వులను తీసుకొచ్చి దాంతో అగరబత్తి వేసి అక్కడ పెడతారట, అది అమ్ముతారట, అది బిజినెస్ చేస్తారంట. నాకు అర్థం కాలేదు. సలహా ఇచ్చిన సత్యదత్తం ఎవరో నాకు అర్థం కాలేదు. ఎట్లా చేస్తారు అది? వాడిపోయిన పువ్వులు శ్రేష్టం కానప్పుడు అగరబత్తి శ్రేష్టం ఎట్లయితుంది? వాడిపోయిన పువ్వులతో ఎట్లా చేస్తారు అగరబత్తులను? తప్పు కదా అది, ఎంత అపవిత్రం అది. సో ఇట్లా పిచ్చి పిచ్చి ఐడియాలన్నీ తీసుకొచ్చి, తుగ్లక్ ఐడియాలన్నీ తీసుకొచ్చి తెలంగాణని భ్రష్టు పట్టించి, తెలంగాణ పండగలకు పబ్బాలకు డబ్బులు ఇవ్వకుండా, తెలంగాణ గుళ్ళను డెవలప్ చేయకుండా, పండగలేమి చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఇక నీ క్యాబినెట్ మంత్రుల గురించి నువ్వే డప్పు కొట్టుకొని మాట్లాడాలి. ఎందుకని ఉత్తుత్తి మాటలు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు? ఉత్తుత్తి మాటలు ఎందుకు మాట్లాడతారు? గుండెల మీద చేసుకొని చెప్పండి, ఏం పని చేసింది, ఏం వెలగబెట్టింది మీ తెలంగాణ కాంగ్రెసు? ఈడ ఏం వెలగబెట్టలేదు. మమ్మల్ని రాబందులక్క తెలంగాణ ప్రజల్ని పిక్క తింటున్నారు, రాబందులక్క పిక్క తింటున్నారు, జలగల్లక్క పిక్క తింటున్నారు తెలంగాణ ప్రజల్ని. ఇప్పుడు వస్తుంది అకాడమిక్ ఇయర్, స్కూల్ ఫీజులు తగ్గకపోతే తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నా. విచ్చలవిడిగా పెంచుకుంటూ పోతా ఉన్నారు ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు. మహిళా కమిషన్ చైర్మన్ వస్తుంది నేరెళ్ళ శారదక్క, నారాయణ చైతన్యకు పోతుంది, తాళాలు పెడుతుంది, అక్కడ డబ్బులు తెచ్చుకుంటుంది, అయిపోయాయి. తాళాలు పెట్టి నారాయణ వాడు చైతన్య వాడి దగ్గర డబ్బులు తీసుకొచ్చుకుంటుంది. ఎవరు? సూట్ కేసులు తెచ్చుకుంటారు. తాళం పెడితేనే కదా డబ్బులు వస్తాయి, లేకపోతే ఎట్లా వస్తాయి? పోతారు, తాళం పెడతారు, డబ్బులు వేసుకొస్తారు. మరి ఇప్పటి వరకు అదే నేరెళ్ళ శారద గారు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు విజిట్ చేయలే? ఎందుకు గురుకులాలను విజిట్ చేయలే? ఎందుకు మిగిలిన ఎక్కడికి కూడా నేరెళ్ళ శారద గారు పోలేదు? మరి చెప్పమను. గవర్నమెంట్ స్కూల్స్కి పోతే డబ్బులు వస్తాయా? ఊరికొస్తావా? ఏడొస్తాయి. ప్రైవేట్ స్కూల్స్కి పోతేనే వస్తాయి. విద్యాశాఖనే లేదు, ఏడాదిన్నర అవుతుంది రేవంత్ అన్న, ఏడాదిన్నర హోంమంత్రి లేడు, విద్యాశాఖ లేడు, అవతల పక్క రాష్ట్రం డెవలప్ అయిపోతా ఉన్నది.
మీరేమో ఇట్లనే ఎక్కడేసిన గొంగలు అక్కనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై తెలంగాణని సర్వనాశనం చేద్దామని కంకణం కట్టుకున్నావా ఏంది నువ్వు? చూస్తే అట్లనే కనబడుతుంది. ఇంతమంది ఇన్ని రకాలుగా తిడుతుంటే కూడా ఒక విజన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తెలంగాణని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా ఉన్నారు కదా. ఏమైనా కుమ్మక్కైనవా నీ గురువు దగ్గర? తెలంగాణని రేవంత్ నేను చెప్పే వరకు నువ్వు తెలంగాణని డెవలప్ చేయొద్దు. ఎవడైనా తిట్టని, ఎవడైనా మాట్లాడి చెవులో దూదు పెట్టుకో. చౌటోడు ముందర శంఖం మూదినట్టు బిహేవ్ చేయమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారికి సిఫార్సు చేసిరా? అందుకేనా ఏం పట్టించుకోవట్లేవు? అందుకేనా మాటి మాటికి ఢిల్లీ హైదరాబాద్ గల్లీ తిరుగుతూ ఉన్నారు? ఏం జరుగుతుంది తెలంగాణలో? ఎవ్వడికి ఏం అర్థం కానటువంటి పరిస్థితి. ఎవ్వడికి ఏమి అసలు ఒక్కడంటే ఒక చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరికి కూడా ఒక అవగాహన లేనటువంటి పరిస్థితి అయిపోయిందంటే నిజంగా చాలా చాలా ఎవ్వరు కూడా మాట్లాడతలేడండి. గత ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి పెద్దలు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యాలు మొత్తం వైఫల్యాలే. ఆ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది, ఈ ప్రభుత్వంలో దోపిడే జరుగుతూ ఉంది, అభివృద్ధి జరుగుతలేదు కదా. అభివృద్ధి పేరుతో వాళ్ళు దోచుకున్నారు కానీ అభివృద్ధి కనబడ్డది. ఈడ అది కూడా లేదు కదా నాయన. ఎక్కడ పోయిండు ఆ కొండ మన ఆయన ఎవరు కోదండరామ్ సార్ ఏడిపోయిండు, అక్కునూరి మురళి ఏడిపోయిండు, మురళి సార్ ఏడిపోయిండు, గాదయ్య సార్ ఏడిపోయిండు, పాశం యాదగిరి సార్ మధ్య మధ్యలో కనబడుతుండు రామ్మ మెరుపుతిగలాగా. మా పాశం యాదగిరి సారు ప్రశ్నించే గొంతుకలందరూ ఏమైనరు? ఎందుకు అడుగుతలేడు, ఎవడు మాట్లాడతలేడు? మా ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఏడిపోయిండు, ఈయన ఇంటర్వ్యూలు చేసిండు కదా ఇక రేవంత్ రెడ్డి గారు. యాంకర్గా మారిపోయి ఒక్కసారిగా సూపర్ స్టార్ యాంకర్గా మారిపోయి ఇంటర్వ్యూలు చేసిండు మా హరగోపాల్ సార్ని, మా పాశం యాదగిరి సార్ని. పాశం యాదగిరి అంటున్నా, వీళ్ళ ఇంటర్వ్యూ చేసుకొని వచ్చిండు. మరి ఏం వెలుగబెట్టిండ్రు ఇప్పటిదాకా? వీళ్ళు అడగాలి కదా, మరి పదవులు వచ్చినాయి అన్ని మూసుకొని కూర్చున్నారు.